మంచిర్యాల జిల్లా కాశీపేట మండలం సోమగూడెం గ్రామానికి చెందిన సిపిఎం జిల్లా కార్యదర్శి సంఖ్య రవి మాట్లాడుతూ సోమగూడెంకి గ్రామ పంచాయతీలో పారిశుద్ధ్యం లోపించిందన్నారు. డ్రైనేజ్ వ్యవస్థ సరిగా లేకపోవడం వల్ల ఈగలు దోమలు వాలి ప్రజలకు అనారోగ్యానికి గురవుతున్నారని అన్నారు. లంబాడి తండా కేలో స్థానికంగా గుండెబ్బ తయారు చేయడం వల్ల ప్రజలు తాగి అనారోగ్యానికి గురవుతున్నారన్నారు. ఫిబ్రవరి 11న జరిగిన గ్రామ సభలో అధికారులకు విన్నవించడం జరిగిందని ఇప్పటివరకు ఎటువంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన చెందారు. తక్షణమే అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. లేని ఏళ్లలో సిపిఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు. కొంతమంది కుటుంబాలు అమ్మి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న విషయంపైన ప్రజావాణిలో ఫిర్యాదు చేయడం అనేది జరిగింది. అధికారులు తక్షణమే స్పందించి వాటిపైన చర్యలు తీసుకోవాలనుకోవడం జరిగింది. సోమగూడెం కే గ్రామ పంచాయతీలో మురుగు కాలువలు దుర్వాసన వెళ్తుంటాయి. వాటి శుభ్రత లేదు. వీధులన్నీ చెత్తా చెదారంతో ఉన్నాయి. వాటిని శుభ్రం చేయడం లేదు. దోమలు విపరీతంగా పెరిగిపోయి ప్రజలను కుట్టడం మూలంగా జ్వరాలతోనే ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఈ 3 సమస్యలను పరిష్కరించాలని జనవరి 26వ తారీఖు రోజు, అదేవిధంగా ఫిబ్రవరి 11వ తారీఖులో జరిగిన గ్రామ సభలు కూడా ప్రజలు అధికారులకు విన్నవించడం జరిగింది. తీర్మానం కూడా చేయడం జరిగింది. కానీ కాలువలు శుభ్రం లేదు, బ్లీచింగ్ పౌడర్ చల్లలేదు, దోమల మందు కొట్టలేదు. ఈరోజు ప్రజలు అనారోగ్యాల పాలవుతున్నటువంటి దుస్థితి కొనసాగుతుంది. తక్షణమే ఆ పనులు చేపట్టాలని చెప్పి సిపిఎంగా డిమాండ్ చేస్తున్నారు. అదేవిధంగా లంబడి తాండా కేలో కుటుంబ విపరీతంగా అమ్ముతున్నారు. దాన్ని అరికట్టకపోవడం మూలంగా కుటుంబం తాగినటువంటి ప్రజలు అనారోగ్యాలకు గురై ఇళ్లల్లో కుటుంబ సభ్యుల మధ్యలో గొడవలై కొట్టుకోవడం, పోలీస్ స్టేషన్ల పాలు కావడం, అనారోగ్యాల పాలు కావడం జరుగుతుంది. అంటే ఇవన్నీ కూడా ప్రభుత్వము అధికారులు పట్టించుకోకపోవడం మూలంగానే ఇదంతా జరుగుతుంది. తక్షణమే అధికారులు, ఎక్సైజ్ శాఖ, పోలీస్ శాఖ అందరూ కూడా దీంట్లో జోక్యం చేసుకొని తగిన చర్యలు తీసుకోవాలని చెప్పి అధికారులకు విన్నవించడం అనేది జరిగింది. లేకుంటే సిపిఎం పార్టీ అధికారులు ఆందోళన కార్యక్రమాలు చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాం.